నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. తమిళనాట రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే ప్రచారంలో డిఎంకే బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల రోజు దగ్గర పడడంతో ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో పార్లమెంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిఎంకే ఓటు వేసింది. లోక్సభలో విజయం ట్రైలర్ మాత్రమేనని, అసలైనటువంటి విజయం ముందు ఎన్నికల్లో రాబోతుందని చెప్పేసి సీఎం స్టాలిన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీని ఓడించాం అని ఏదైతే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందో, సో ఆ రోజు స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్య ఢిల్లీని ఓడించామన్నారు. అధికారం కాదు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నామంటున్నారు. డిఎంకే గళం వినిపిస్తోంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ వర్సెస్ సీఎం స్టాలిన్ అన్నట్టుగా సీన్ తయారైందా? ఏడీఎంకే నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఏం మాట్లాడతారు? అండ్ తమిళనాడు హక్కుల గురించి ఇక్కడ ప్రస్తావన నడుస్తోంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ల కోసం మేము ప్రయత్నాలు చేస్తుంటే ద్రవిడ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని డిఎంకే చెబుతోంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంపైనే అన్నా డిఎంకే ఆశలు పెట్టుకుంది. హ్యాట్రిక్ సాధించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాట త్రిముఖ పోరుండబోతోందా? విజయ్ ఎంతవరకు ఇందులో ఒక గేమ్ చేంజర్గా కాబోతున్నారు? ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి అంశాలు. ఇప్పటికే కమల్ హాసన్ డిఎంకే తరపున ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా డిఎంకే గెలుస్తుంది అంటున్నారు. హిందీని తమిళనాడుపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఒకవేళ అదే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా 1950-60లో డిఎంకే ఎలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించిందో మళ్ళీ అలాంటి ఉద్యమాన్ని తీసుకొస్తాం, 60ల నాటి ఉద్యమాన్ని తీసుకొస్తామంటే ఆ రోజు ద్రవిడులు ఎట్లాంటి ఉద్యమం చేశారో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ పరిస్థితి మళ్ళీ వస్తుంది, తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. ఒక చిన్న బ్రేక్